ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మేము కేరళలో వైనాడు డిస్టిక్లో ఉన్నాం. ఒక సహోదరి మనకి పాపం చాలా రోజుల నుంచి తెలుసు. మన కోసం ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటారు సిస్టర్ గారు. నేను కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే నిన్న వైనాడు డిస్టిక్ రాగానే అక్కగారికి కాల్ చేసాం. అయితే ఖచ్చితంగా రమ్మని చెప్పారు. వాళ్ళని వచ్చి ఇబ్బంది పెట్టడం బాగోదని మేమే ఒక పెట్రోల్ బంక్ దగ్గర పడుకొని ఒక నదిలో స్నానం చేసి లేటుగా వచ్చాము. అయినా కూడా వచ్చినందుకు మేము తినమని చెప్పినా కూడా బిర్యానీ వండి రెడీ చేశారు. కాబట్టి మీరంతా కూడా సిస్టర్ సుదీప్తి అండ్ బ్రదర్ గారి గురించి, ఇద్దరు పిల్లల గురించి మీరంతా ప్రార్థించండి. సిస్టర్ గారు వల్ల మదరు, ఫాదరు, వాళ్ళ తమ్ముడు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా వీడియో తీస్తూ ఉన్నారు. ఓకే, మీరంతా ప్రార్థించండి. అంటే తెలుగు వాళ్ళు ఎక్కడో వైజాగ్ ప్రాంతం, కానీ జాబ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది బ్లెస్సింగ్ పాయింటే, ప్లస్ పాయింట్ కూడా కాదు. తోమా గారు అడుగుపెట్టిన రాష్ట్రం ఇది. ఆయన సేవ చేసిన ప్రాంతం ఇది. ఆ ప్రాంతంలో వీళ్ళు మంచి కొండల మీద నివసిస్తున్నారు. ఇక్కడ ఎవరికి అసలు ఏసీ కూడా అక్కర్లేదు. చాలా అద్భుతమైన అందమైన ప్రదేశం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రేమను చాటాలని ఒంటరిగా అడుగులు వేస్తున్నాను. అలుపులేని ప్రయాణంలో క్రీస్తు సాక్షిగా సాగుతున్నాను. నశించు ఆత్మలు రక్షణలోనికి రావాలని. సో మొత్తానికి సిస్టర్ గారు పాపం మన కోసం ఏం పంపించారంటే ఇదైతే చట్నీ లాగా ఉంది. ప్రైజ్ గాడ్. ఇదేమో పెరుగు చట్నీ. పాపం మా కోసం డబ్బాలు వేసి పంపించారు. ఇదేమో స్టీల్ బాక్స్. వావ్, గారెలు, కేరళ గారెలు, కేరళలో ఆంధ్ర గారెలు. ప్రైజ్ గాడ్. ఆ తర్వాత ప్రైజ్ గాడ్ ఆంధ్ర చికెన్ బిర్యానీ ఇన్ కేరళ. లెగ్ పీస్, చికెన్ లెగ్ పీస్. టేస్ట్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. మేబీ పాపం వీళ్ళు వైజాగ్ వాళ్ళు, సిస్టర్ వాళ్ళు. టేస్ట్ మాత్రం స్వచ్ఛమైన ఆంధ్రలాగా ఉంది. వీళ్ళు ఇక్కడ ఉంటున్నా కూడా. మలయాళంలో ఈ సైజు ఉంటుంది ఒక్కొక్క బియ్యపు గింజ. ఇవి మన రైసే. టేస్ట్ కూడా చాలా బాగా చేశారు సిస్టర్ గారు. అబ్బా, నేనైతే పుష్కలంగా తిన్నాను, చాలా పుష్టిగా తిన్నాను. ఏ విధంగా తిన్నానంటే మోషే గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలంతా ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ వెజిటేరియన్ అని బాగా సనిగారు ఆయన మీద. ఆయన మొత్తానికి ప్రార్థన చేశాడు. పూరేలు పిల్లలన్నీ వచ్చాయి. నాన్ వెజ్ అనమాట. పండగ చేసుకున్నారు నాన్ వెజ్ రోజు. ఎంతగా పండగ చేసుకొని ఆ భోజనాన్ని తిన్నారు అంటే వాళ్ళు ఫుల్గా తిన్నంగా ముక్కుల్లో నుంచి వచ్చాయంట. మాకైతే ముక్కులో నుంచి రావట్లేదు, కానీ గొంతులో వేలు పెడితే అందేలాగా ఉంది. అంతగా తిన్నాం. సిస్టర్ గారు నిజంగా చాలా ప్రేమించి పాపం బాగా ఎక్కువగా పెట్టారు.